ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాలపురుష అంగంలో సప్తమ రాశి ఎవరు అంటే తులారాశి అవుతారు. తులారాశి లేదా మనకి లగ్నం రాశి కారకత్వాలు వారి వారి స్వభావాలు మనం చూస్తున్నాం కదా. సో ఈ రాశికి అధిపతి శుక్రాచార్యుడు అవుతాడు. అలాగే సప్తమం అవుతుంది కాబట్టి ఈ పురుషాంగాలలో మనకి కాలపురుషాంగాలలో చూసినట్టయితే వీరికి సప్తమం స్టమక్ కింద పార్ట్ వీరికి వస్తుంది అనమాట. సో శుక్రుడు కనుక చాలా చక్కటి పొజిషన్లో అంటే శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు అని అంటే వీరికి మహాలవ్య యోగం అని చెప్పచ్చు. ఈ లగ్నం రాశి వారు కూడా చక్కటి కురులతో చాలా అందంగా చక్కగా చారడీస్ కళ్ళతో మంచి దొండ పండు లిప్స్ అంటాం కదా. సో అలాంటి లిప్స్, చిన్న చిక్కుళ్ళు, చారడీస్ కళ్ళు, మంచి తెలుపు వర్ణంలో ముఖ్యంగా లేడీస్ అయితే ఆడవాళ్ళు అయితే ఈ రకంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు మనకి ఆ లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఉంటేనే చెప్పారు కదా మహాలవ్య యోగం, గోల్డెన్ కలర్ హెయిర్ అలా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే వీరికి యోగకారక గ్రహం మనకి బుధుడు అవుతాడు, శని అవుతాడు. ఈ బుధ శని కనుక మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ప్లేసుల్లో అంటే ఉచ్చ రాశిలో అయినా మిత్ర రాశిలో అయినా తన సొంత రాశిలో అయినా ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా వీరికి మంచి ఫలితాలే ఇస్తాడు తులాలగ్నం. అలాగే వీరు వ్యాపార ధోరణి ఎంచుకున్నప్పుడైతే కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో అయినా ట్రేడింగ్లో అయినా వృత్తిలో వెళ్ళినప్పుడైతే ఫైనాన్స్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో లేదా సాఫ్ట్వేర్ రంగంలో శుక్రుడు చంద్రుడు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారు అని అంటే వీళ్ళు చాలా చాకచక్యంగా సాఫ్ట్వేర్ని ఏరేస్తారు. వాళ్ళకు ఒక జాబ్ పోయింది అనగానే ఇంకో జాబ్ దొరకడం, ఇంకో జాబ్ అవకాశాలు దొరకడం, అటు నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా శుక్రచంద్రుడు కాంబినేషన్ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. అలాగే శుక్రుడు కనుక పాడైనాడు అని అంటే ఏ శుక్రుడు అష్టమంలోనే ఉన్నాడు, లేదా శుక్రుడు కేతుతో పాటు, లేదా కుజుడితో పాటు, రాహుతో పాటు. రవి కూడా అంత మంచి ప్లానెట్ అయితే కాదు. ఇన్ జనరల్గా మనం చెప్పేది ఏంటంటే రవి బుధులు, రవి శుక్రులు వీరందరూ కలిసే ఉంటారు. సో కలిసే ఉంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ డిగ్రీస్ చూసుకోవాలి. 10 డిగ్రీస్ లోపలే ఉన్నట్టయితే అస్తంగతం పొందకుండా ఉంటాడు శుక్రుడు. అస్తంగతం పొందినట్టయితే శుక్రుడు కారకత్వాలు అంటే ఇంకోటి మ్యారిటల్ లైఫ్కి కూడా శుక్రుడే కారకుడు. కంఫర్ట్స్, లగ్జరీస్, ప్లెజర్స్ ఇవన్నిటికీ కారకుడు శుక్రుడే అవుతాడు. సో ఆ శుక్ర కారకత్వాలు దెబ్బతిండిపోతాయి అన్నమాట. చెప్పాం కదా ఇంతకుముందే. ఇప్పుడైతే రవి ఒక గ్రహంతో కలిసి ఉన్నట్టయితే వారి క్యారెక్టర్స్ మొత్తం తీసేసుకుంటాడు అనమాట. సో ఆ విధంగా శుక్రుడు కనుక 10 డిగ్రీల లోపలే ఉన్నట్టయితే ఈ మనం చెప్పుకున్న కారకత్వాలన్నీ కూడా తీసేసుకునే లక్షణాలు ఖచ్చితంగా వీరుకుంటాయి. ఇంకోటి ఏంటంటే మ్యారిటల్ లైఫ్ కూడా చాలా ముఖ్యమైన ఇది మనకు ఇవాళ రేపు సంఘంలో జరుగుతున్నాయి ఏంటంటే రెండో వివాహం లేదా వివాహంలో ఆటంకాలు, లేదా వివాహం అయితే సఖ్యత లేకపోవడం, భార్యాభర్తలో సఖ్యత లేకపోవడం, ఇరువురు పోట్లాడుకోవటము, ఇలాంటివన్నీ చాలా సంఘటనలు చూస్తున్నాం కదా. ఇది కేవలం ఏంటంటే శుక్రుడు వారి జాతక చక్రంలో సరి అయిన ప్లేస్లో లేదా సరి అయిన ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న గ్రహాలతో కలిసి ఉండడం, అష్టమంలో లేదా షష్టంలో లేదా వ్యయంలో ఉండటం మూలంగా ఇలాంటి ధోరణులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే వీరికి ఏంటంటే ఆ కంఫర్ట్స్, లగ్జరీస్ కూడా అంత తొందరగా రావు వీరికి. వారి కోసం అల్లెల్లాడిపోతారు వీరు ఎప్పుడైతే ఈ శుక్రుడు సరిగ్గా లేనప్పుడు.
తీరా వచ్చింది అనే టైంకి వీరు అనుభవించే ఏజ్ కాస్త అయిపోతుంది. సో అలాంటి లక్షణాలు ఈ శుక్రుడు తులారాశి వారికి చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే వీరికి బెస్ట్ కలర్, లక్కీ కలర్ అంటాం కదా, అది కనుక తీసుకున్నట్టయితే మెటాలిక్ వైట్, పింక్ కలర్ కూడా, గులాబీ కలర్ అంటాం కదా, తెలుపు వర్ణం, అలాగే గులాబీ రంగు చాలా మంచి కలర్స్, వీళ్ళకి లక్కీ కలర్స్. శుక్రవారం ధరిస్తే కూడా చాలా మంచిది. మీరేంటంటే లక్ష్మీ కటాక్షం అని అంటాం కదా, అమ్మవారి కటాక్షం కావాలి ఖచ్చితంగా, ధన కనక వర్షం ఇంట్లో కావాలి అని అన్నట్టయితే ఖచ్చితంగా మంచి గులాబీ రంగైన కమలాలతో లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం చేసినట్టయితే వీళ్ళకి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇది తులారాశి, తులా లగ్నం మరి కారకత్వాలు, స్వభావాలు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కార్యపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా, వ్యయాధిపతి వ్యయరాశ్యాధిపతి అవుతాడు కాబట్టి ఈ బృహస్పతి కనుక ఈ దశమంలోనూ ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోనా కానీ మంచి సక్సెస్. వీరికి అనుకూలమైన రంగాలు ఏమంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచి సక్సెస్ అవుతుంటారు. దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు, కోణాల్లో అయితే కనుక లక్ష్మీ విష్ణు స్థానాలు అని అంటాము, కేంద్ర కోణాలు. సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి, మనకు రాధాకృష్ణ అని అంటాం కదా, సో ఆ లెవెల్కి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరు కూడా చాలా ఎక్కువ సౌమ్య గ్రహం అని అంటాం. సౌమ్యం, అనుకూలం ఎక్కువ, బోధనా తత్వం, మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా. మీరు ఏంటంటే తొందరగా ఏమంటారు దూకుడు స్వభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది, మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడుగేసేవారు ఈ మీనరాశి, మీన లగ్న అధిపతి గురు తత్వం వారు ఉంటారు. అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు, బృహస్పతి కనుక పాడైపోయాడంటే ఎలా పాడైపోతారు? గురువు కనుక కేతుతో పాటు రాహుతో పాటు, రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం. గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం, తొందరగా వీరికి రోగాలు రావటం, చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారితీయటం, పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు, అది కూడా చూసుకోవాలి. ఏ రాశిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పుకోవాలి. ఏదో కేవలం గురుకేతు కాంబినేషన్ వచ్చింది ఇలా అనే మటుకు కాదు. అది షష్టమో అష్టమమైందా వ్యయమైందా, ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట. సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్, గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం. గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. ఇప్పుడు గురు రవి కనెక్షన్, అది కూడా గురు ఉచ్చలో రవి ఉచ్చలో లేదా రవి మేషరాశిలోనో లేదా సింహరాశిలోనో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా ఈ ఏమంటారు ఈ ధను లగ్నం వాళ్ళు ఏంటంటే తొందరగా వీరికి ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట ఇన్ జనరల్గా. సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీరికి తొందరగా తగ్గకపోవడం,
ఎందుకంటే వ్యయం కదా, వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా అంటాం మనం. సో తొందరగా హాస్పిటల్ పాలైపోవటము, చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు. చిన్న వాతావరణంలో ఏదైనా తేడా వచ్చినా కానీ, లేదా బయటికి వెళ్ళినా కానీ, అదే వాతావరణంకి అలవాటు పడినా కానీ, లేదా అదే ఫుడ్ కి అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం, ఇలాంటివన్నీ మనకి ఈ ధనురాశి ధనులగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీరికి బెస్ట్ కలర్ అయితే లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు, అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరి అయిన కలర్. లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ వీరికి లక్కీ కలర్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి, దాంట్లో నిమ్మకాయ కలరు, మ్యాంగో కలరు, మేరీగోల్డ్ కలరు, ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లెమన్ ఎల్లో కలర్ అని అంటాం. సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే, వీరికి గురువు అనుకూలంగా లేదు అని అంటే దానికి సంబంధించిన వస్తువులు వస్త్రాలు దానం చేసుకుంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉన్నాడు అని అంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెప్పా కదా, బోధన తత్వం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ, అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏవేస్తారు. సో ఇది మనకి గురుతత్వ స్వభావము, వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వీరికి వస్తాయి.